ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర సాధారణ బడ్జెట్కు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఈ కీలక దశను సూచించే సంప్రదాయ కార్యక్రమం హల్వా వేడుకను మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో ఘనంగా నిర్వహించారు. హల్వా వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పాల్గొన్నారు. బడ్జెట్ రూపకల్పనలో భాగమైన వివిధ విభాగాల కార్యదర్శులు, ఉన్నతాధికారులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. హల్వా వేడుకతో పాటు బడ్జెట్ లాక్ ఇన్ పీరియడ్ కూడా అధికారికంగా ప్రారంభమైంది. అయితే హల్వా వేడుక ఎందుకు నిర్వహిస్తారు, లాక్ ఇన్ పీరియడ్ అంటే ఏంటన్నది చాలా మందికి తెలీదు. (1950కి ముందు బడ్జెట్ పత్రాలు రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. ఒకసారి బడ్జెట్ లీక్ కావడంతో భద్రతపై ఆందోళన మొదలైంది. అప్పట్నుంచి నార్త్ బ్లాక్ బేస్మెంట్లోని రహస్య బంకర్లో బడ్జెట్ ముద్రణ జరుగుతోంది. అక్కడ పనిచేసే సుమారు 100 మంది అధికారులు 10 రోజులు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు. బడ్జెట్ ముద్రణ మొదలు కాకముందు హల్వా వేడుక నిర్వహిస్తారు. శుభకార్యం తీపితో మొదలు పెట్టాలన్న భారత సంప్రదాయానికి ఇది ప్రతీక. ఆర్థిక మంత్రి స్వయంగా హల్వా పంచడం ఆనవాయితీగా వస్తోంది. బడ్జెట్ తయారీలో నేరుగా పాల్గొన్న అధికారులు, సిబ్బంది బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు నార్త్ బ్లాక్ పరిధిలోనే ఉండాల్సి ఉంటుంది. ఈ కాలంలో వారికి బయట ప్రపంచంతో ఎలాంటి సంప్రదింపులు ఉండవు. ఫోన్ కాల్స్, బయటికెళ్లే అవకాశం కూడా ఉండదు. సీసీటీవీ నిఘా, కట్టుదిట్టమైన భద్రత మధ్య వీరు పూర్తిగా గోప్యతతో పనిచేస్తారు. ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేసిన తర్వాతే ఈ లాక్ ఇన్ ముగుస్తుంది. సాధారణంగా ఈ ప్రక్రియ 5 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రస్తుతం ఆర్థిక శాఖ కొత్త కార్యాలయమైన కర్తవ్య భవన్ 1లో బడ్జెట్ ప్రింటింగ్ సదుపాయం లేకపోవడంతో సంప్రదాయంగా నార్త్ బ్లాక్లోనే బడ్జెట్ పత్రాల ముద్రణ కొనసాగుతోంది. అందుకే ఈ ఏడాది కూడా రైసీనా హిల్లోని నార్త్ బ్లాక్లో హల్వా వేడుక నిర్వహించారు. మొదటిగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ముఖ్య అధికారులు లాకిన్లోకి వెళ్తారు. రెవెన్యూ విభాగం, వ్యయ విభాగం, ఆర్థిక వ్యవహారాల విభాగం, బడ్జెట్ డివిజన్లలో బడ్జెట్ రూపకల్పనలో ప్రత్యక్షంగా పాల్గొన్న సీనియర్ అధికారులు ఈ జాబితాలో ఉంటారు. వీరే పన్నులు, ఖర్చులు, ఆదాయ అంచనాలకు తుది రూపం ఇస్తారు. అలాగే ఆర్థిక శాఖ కార్యదర్శులు కూడా ఈ లాక్ ఇన్ ప్రక్రియలో భాగమవుతారు. ఫైనాన్స్ సెక్రటరీతో పాటు రెవెన్యూ, ఎక్స్పెండిచర్, ఎకనామిక్ అఫైర్స్ విభాగాలకు చెందిన కార్యదర్శులు బడ్జెట్ డాక్యుమెంట్స్ను సమీక్షించే కీలక బాధ్యతలో ఉండడంతో వారిని కూడా ప్రపంచానికి దూరంగా ఉంచుతారు. బడ్జెట్ పత్రాల భద్రతలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేది ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది. నార్త్ బ్లాక్లోని ప్రభుత్వ ముద్రణాలయంలో పనిచేసే టైపిస్టింగ్, కంపోజింగ్, పేజీ డిజైన్, ప్రింటింగ్, బైండింగ్ సిబ్బంది మొత్తం లాకిన్లో ఉంటారు. బడ్జెట్ పత్రాలు పూర్తిగా ముద్రించబడే వరకు వీరికి బయటకు వెళ్లే అవకాశం ఉండదు. బ్రిటిష్ పాలనా కాలంలో భారత బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. అప్పట్లో భారత్లో 5 గంటలు అంటే లండన్లో ఉదయం 11:30 అవుతుంది. బ్రిటిష్ పార్లమెంట్ సౌకర్యం కోసం ఈ పద్ధతి పాటించేవారు. ఈ సంప్రదాయం 1999 వరకు కొనసాగింది. 2001లో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు. 1977లో ఆర్థిక మంత్రి హీరూభాయ్ పటేల్ కేవలం 800 పదాలతో దేశ చరిత్రలోనే అతి చిన్న బడ్జెట్ ప్రసంగం చేశారు. దానికి పూర్తి విరుద్ధంగా 2020లో నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు సాగింది. అది ఇప్పటివరకు అతి పొడవైన బడ్జెట్ స్పీచ్గా నిలిచింది. భారతదేశ తొలి బడ్జెట్ 1860 ఏప్రిల్ 7న ప్రవేశపెట్టారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేమ్స్ విల్సన్ దీన్ని ప్రవేశపెట్టారు. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ఖజానా నింపడమే లక్ష్యంగా ఆ బడ్జెట్ రూపొందింది. స్వతంత్రం ముందు లియాఖత్ అలీ ఖాన్ పేదవాడి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో ధనవంతులపై పన్ను విధించారు. భారత చరిత్రలో 3 ప్రధానమంత్రులు బడ్జెట్ ప్రవేశపెట్టారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆ జాబితాలో ఉన్నారు.
ఇక 1924 నుంచి విడిగా వస్తున్న రైల్వే బడ్జెట్ సంప్రదాయం 2017లో ముగిసింది. అరుణ్ జైట్లీ రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు.